తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 64 స్థానాలు రాష్ట్రంలో రావడానికి అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు, రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిలయంగా ఒక నిబద్ధత గల నాయకునిగా, నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వల్ల అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నాయకుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేమందరం కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. మంత్రివర్గంలో విస్తరణ చేపట్టి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని మునుగోడు ఎంపీగా రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ప్రధాన బాధ్యతను తనకు అప్పగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, అన్నింటికంటే మించి అనేక మంది గెలుపుకు కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణం నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమీకరణల పేర రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పులో సమీకరణల పేర తనని మంత్రివర్గంలో తీసుకునే విషయంలో జాప్యం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుతూ, దీంతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా అతనికి ప్రధాన బాధ్యత అప్పగిస్తే ఒంటి చేత్తో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగిస్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రజలు ఈరోజు పండుగ వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలైనవి. మరో 2 గ్యారెంటీలను కూడా త్వరలో సాకారం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించి విభజించి మంత్రివర్గ విస్తరణ చేపట్టి శాఖలు అప్పగిస్తే మరింత వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగై ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 నెలల కాలం అధికారులకు వచ్చి అయింది. కాబట్టి ఇలాంటి తరుణంలో శాఖలు ఒక్కొక్కరి దగ్గర 3 శాఖలు, 4 శాఖలు, 5 శాఖలు పెట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాకుండా విస్తరణ చేపట్టండి, అరులందరినీ తీసుకోవాలని. అదేవిధంగా మా నాయకుడు, నిబద్ధత నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణభూతుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. జాప్యం చేయడం వల్ల పార్టీ కేడర్లో ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పార్టీ అధిష్టానం గత ఎన్నికల ముందు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది. ఆ హామీ మేరకు మంత్రివర్గంలో పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఆయా శాఖలకు మంత్రులను నియమించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.